Hi everyone, welcome to IPL Talks with Yash. Wow, what a match. సూపర్ మ్యాచ్. యాక్చువల్లీ మనం లాస్ట్ 2 ఎపిసోడ్స్ చేయలేదు, కొంచెం షూట్ బిజీ ఉన్న వల్ల. అండ్ ఈరోజు మ్యాచ్ చూశాను, భయంకరమైన మ్యాచ్. నేను యాక్చువల్లీ హైదరాబాద్ అని అనుకున్నా, ప్రిడిక్ట్ చేశాను. ఫస్ట్ నుంచి మాట్లాడుకుందాం మనం. ఫస్ట్ పంజాబ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్నారు. యాక్చువల్లీ గుడ్, ఆ వికెట్ పైన చేయొచ్చు ఎంత స్కోర్ అయినా కూడా. అండ్ చాలా 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 బాగా స్టార్ట్ చేశారు. హైదరాబాద్వి త్వరగా హెడ్ వికెట్ త్వరగా పడిపోయింది, అభిషేక్ వికెట్ త్వరగా పడిపోయింది, అండ్ మక్రమ్ 0కి అవుట్ అయ్యాడు ఈరోజు. దాని తర్వాత చాలా స్లో అయిపోయింది. నేను అనుకున్నా అరే ఒక 160 అన్న వస్తుందని. దాని తర్వాత మళ్ళీ అలా వెళ్తున్న త్రిపాఠిని ఇంపాక్ట్ ప్లేయర్ తీసుకున్నాడు, ఏం యూజ్ అవ్వలేదు. దాని తర్వాత క్లాసన్ వికెట్ కూడా పడిపోయింది. క్లాసన్ వికెట్ పడిపోగానే లైక్ చాలా 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 ప్రాబ్లంలో ఉండింది ఎస్ఆర్హెచ్. అరే పోయింది మ్యాచ్ అనుకున్నా. కానీ నితేష్ రెడ్డి, వన్ మోర్ సూపర్ స్టార్, సూపర్ బ్యాటింగ్ ఆడాడు. 37 balls 64 runs, భయంకరమైన హిట్టింగ్. యాక్చువల్లీ మన తెలుగు అబ్బాయి అంట, నాకు తెలిసింది నితేష్ రెడ్డి సూపర్గా ఆడాడు, మంచి ఫ్యూచర్ ఉంది. అండ్ బికాస్ షార్ట్స్ అన్నీ నీట్గా ప్లేస్ చేస్తున్నాడు. అండ్ నిజంగా ఎస్ఆర్హెచ్కి చాలా 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 పాజిటివ్ ఇది. ఎందుకంటే ఆ హెడ్ అభిషేక్, క్లాసన్, మక్రమ్ నలుగురు బ్యాట్స్మెన్ ఫ్లాప్ అయినా కూడా మ్యాచ్ గెలిచామంటే చాలా చాలా పాజిటివ్ సైన్. అండ్ స్కోర్ మెల్లిగా 182కి వచ్చేసింది. సూపర్ స్కోరు ఆ వికెట్ పైన. అండ్ నేను అనుకున్నా ఓకే సూపర్, మంచి స్కోర్ ఇది. అండ్ ఉనాద్కత్ లాస్ట్ బాల్ 6 కొట్టాడు, ఆ 6 సేవ్ చేసింది మళ్ళీ మ్యాచ్. అండ్ సో 182 మంచి టార్గెట్. దాని తర్వాత పంజాబ్ మ్యాచ్ స్టార్ట్ అయింది. అండ్ పంజాబ్ బ్యాటింగ్ స్టార్ట్ అయింది. బ్యారిస్టో బౌల్డ్, మీన్స్ బ్యూటిఫుల్ బాల్, బ్యూటిఫుల్ డెలివరీ. యాక్చువల్లీ పంజాబ్కి ఈ సీజన్ చాలా పెద్ద మైనస్ ఏంటంటే వాళ్ళ టాప్ ఆర్డర్ ఎవరు అంటే ఫామ్లో లేరు. బ్యారిస్టో ఫ్లాప్ అవుతున్నాడు, ధవన్ ఫ్లాప్ అవుతున్నాడు, లివింగ్స్టన్ ఇంజర్డ్, తర్వాత ప్రప్ సిమ్రన్ కూడా క్లిక్ అవ్వలేదు. అండ్ శామ్ కర్న్ కూడా 29 runs కొట్టాడు, 22 balls. సికిందర్ రాజా కూడా ఫ్లాప్. ఆల్మోస్ట్ లైక్ అంటే హైదరాబాద్ సైడ్ అయిపోయింది మ్యాచ్, వన్ సైడ్ అయిపోయింది. కానీ హైదరాబాద్ వాళ్ళు కానీ పంజాబ్ వాళ్ళు మరీ సూపర్గా కంబ్యాక్ ఇచ్చారు. శశాంక్ సింగ్ లాస్ట్ మ్యాచ్ హీరో, ఆల్మోస్ట్ మ్యాచ్ తీసేశాడు. ఈసారి కూడా ఆల్మోస్ట్ మ్యాచ్ తీసేశాడు. అండ్ అశుతోష్ శర్మ, వీళ్ళిద్దరూ మళ్ళీ లాస్ట్ వరకు తీసుకొచ్చారు గేమ్ని. బ్యూటిఫుల్ ఇన్నింగ్స్. యాక్చువల్లీ ఈ సీజన్లో మోస్ట్ థ్రిల్లింగ్ మ్యాచ్ అనుకుంటా. ఎందుకంటే లాస్ట్ ఓవర్ వరకు వెళ్ళడం, అండ్ లాస్ట్ ఓవర్లో లాస్ట్ బాల్ వరకు మ్యాచ్ వెళ్ళడం. యాక్చువల్లీ ఆ లాస్ట్ ఓవర్ అందరూ చూసినట్టయితే 6 వైడ్, తర్వాత మళ్ళా బౌండరీ. అసలు చాలా 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 టైట్ మ్యాచ్ అయింది. లాస్ట్ ఆ 2Ds వచ్చాయి, అక్కడేమో ఒక బౌండరీ వెళ్ళింటే మ్యాచ్ ఓవర్. బికాస్ లాస్ట్ బాల్స్ కూడా 6 కొట్టాడు ఉనాద్కత్. మామో 29 runs ఉన్నా కూడా డిఫెండ్ చేయలేకపోతున్నాం అంటే నిజంగా. సో అదొక్కటి కొంచెం చూసుకోవాలి హైదరాబాద్. మిగతాదంతా సూపర్ గ్రేట్ టీమ్ ఎఫర్ట్. అండ్ క్విమెన్స్ చాలా బాగా కెప్టెన్షిప్ చేస్తున్నాడు. ఈసారి హైదరాబాద్కి నిజంగా చాలా మంచి ఛాన్స్ ఉంది టాప్ 4కి రావడానికి. అండ్ ఇది మ్యాచ్. అండ్ ఐ థింక్ మనం అంటే ఈ మ్యాచ్ ప్రిడిక్షన్ చేయలేదు, బికాస్ లాస్ట్ ఎపిసోడ్ మనం చేయలేదు కాబట్టి. కానీ చాలామంది అనుకుంటారు హైదరాబాద్ వాళ్ళైతే చాలా హ్యాపీ, బికాజ్ మనం విన్నింగ్ స్ట్రైక్ మళ్ళీ స్టార్ట్ చేసాం. అండ్ సూపర్ మ్యాచ్, గ్రేట్ ఇన్నింగ్స్. ఈ రెండు టీమ్స్కి యాక్చువల్ కంగ్రాచులేషన్, బికాస్ ఇద్దరు చాలా ఫైట్ చేశారు. బట్ లాస్ట్లో ఇట్స్ హైదరాబాద్ డే. అండ్ నెక్స్ట్ మ్యాచ్ వెళ్ళక ముందు ఒకసారి మనం పాయింట్స్ టేబుల్ చూద్దాం, బికాస్ ఆల్మోస్ట్ ఒక 30% ఆఫ్ మ్యాచెస్ అయిపోయాయి. సో మనం వెళ్దాం పాయింట్స్ టేబుల్కి. సో మనం ఒకసారి పాయింట్స్ టేబుల్ చూసుకుందాం. ఆర్ఆర్ 4 matches 4 wins 0 loss, భయంకరమైన ఫామ్లో ఉన్నారు. ఆర్ఆర్ 8 pointsతో ఉంది. సో 8 points అంటే ఆల్మోస్ట్ ఇంకా వాళ్ళకున్న నెక్స్ట్ 9-10 matchesలో ఒక 5 matches గెలిచినా కూడా సరిపోద్ది వాళ్ళు. సో వాళ్ళు దే విల్ బి ఆన్ ద టాప్. అండ్ కేకేఆర్ ఉంది సెకండ్ పొజిషన్లో 6 pointsతో, ఎల్ఎస్డి 6 pointsతో ఉంది, సిఎస్కే 6 pointsతో ఉంది, అండ్ మన ఎస్ఆర్హెచ్ కూడా 6 pointsతో ఉంది. సో సూపర్బ్. ఈ 5 teams అయితే ఆల్మోస్ట్ టాప్ 4లో కనబడుతున్నాయి నాకు. కానీ ఇంకా పంజాబ్, జీటీ, ముంబై, ఆర్సీబీ, డీసీ వీళ్ళందరూ లైక్ 4 points 2 points దగ్గర ఉన్నారు. ఏమైనా జరగవచ్చు పాయింట్స్ టేబుల్లో, బికాస్ ఈ టోర్నమెంట్ ఇప్పుడు ఓపెన్ అయింది. బికాస్ పెద్ద టీమ్స్ కూడా ఓడిపోతున్నాయి అండ్ చిన్న టీమ్స్ కూడా గెలుస్తున్నాయి కాబట్టి. సో ముంబై కూడా మన లాస్ట్ మ్యాచ్ గెలిచింది, 2 points వచ్చేసాయి. బట్ ముంబైని మనం తీసేసే కాదు, బికాస్ వాళ్ళ టీం సూపర్గా ఉంది. స్కై వచ్చేసాడు, అండ్ షపర్డ్ మంచి ఫామ్లో ఉన్నాడు. సో దిస్ టైం టాప్ 4కి వెళ్ళడానికి చాలా చాలా ఫైట్ జరగబోతుంది. సో ఇది ఈ మ్యాచ్ రివ్యూ. సో మనం త్వరగా నెక్స్ట్ మ్యాచ్ ప్రెడిక్షన్లోకి వెళ్ళిపోదాం. ఓకే గైస్, సో మన నెక్స్ట్ మ్యాచ్ జీటీ వర్సెస్ ఆర్ఆర్. సూపర్ మ్యాచ్ వన్స్ అగైన్. ఆర్ఆర్ అలా విన్నింగ్ స్ట్రైక్లో ఉంది, అండ్ జీటీ మ్యాచ్ మళ్ళీ ఓడిపోయింది. సో జీటీకి కొంచెం ఇది ఇంపార్టెంట్ మ్యాచ్, బికాజ్ ఆర్ఆర్ అయితే డెఫినెట్గా వాళ్ళు ఆల్మోస్ట్ అన్ని మ్యాచ్ గెలిచారు. ఒక మ్యాచ్ ఓడిపోవడం వల్ల ఏం ప్రాబ్లం కాదు. కానీ జీటీకి ఇది మస్ట్ విన్ మ్యాచ్, బికాజ్ వాళ్ళు ఆల్మోస్ట్ మన చేతిలోనే మ్యాచ్ కూడా ఓడిపోయారు. అండ్ ఈ మ్యాచ్ చాలా ఇంపార్టెంట్. కానీ ప్రాబ్లం ఏంటంటే ఈ మ్యాచ్ జైపూర్లో ఉంది, అండ్ జైపూర్లో రాజస్థాన్ రాయల్స్ చాలా స్ట్రాంగ్. వాళ్ళ విన్నింగ్ పర్సెంట్ 70-80% ఉంది జైపూర్ వికెట్లో. అండ్ ఇట్ ఓంట్ బి వెరీ ఈజీ ఫర్ జీటీ, బికాస్ ఆర్ఆర్ది
రాజస్థాన్ రాయల్స్ది బౌలింగ్ చాలా చాలా స్ట్రాంగ్ ఉంది. అశ్విన్, చాహల్, సందీప్ శర్మ మళ్ళీ వస్తారనుకుంటా నాకు నెక్స్ట్ మ్యాచ్లో. అండ్ ఆండ్రే బర్గర్, దాని తర్వాత బోల్ట్, భయంకరమైన బౌలింగ్ లైనప్ వాళ్ళది. సో దీన్ని ఎలా ఫేస్ చేస్తారో జీటీ చూడాలి. బికాస్ నాకు ఇది ఎలా అనిపిస్తుంది అంటే ఇట్స్ జీటీ బ్యాటింగ్ వర్సెస్ ఆర్ఆర్ బౌలింగ్. బికాస్ ఆర్ఆర్ మంచి బ్యాటింగ్ లైనప్ ఉంది. డెఫినెట్గా వాళ్ళు ఒకవేళ ఫస్ట్ బ్యాటింగ్ ఆడినా కూడా మంచి స్కోర్ పోస్ట్ చేస్తారు. సెకండ్ బ్యాటింగ్ ఆడినా కూడా దాన్ని చేసే బ్యాట్స్మెన్స్ ఆర్ఆర్లో ఉన్నారు. కానీ జీటీ మాత్రం బ్యాటింగ్ కొంచెం ల్యాక్. బికాజ్ జీటీ గిల్ మంచి ఫామ్లోకి వచ్చాడు, కానీ మొత్తం గిల్ పైన డిపెండ్ అయి ఉంది. గిల్ వికెట్ త్వరగా పడితే స్కోర్ తగ్గిపోతుంది. సో జీటీ వాళ్ళు ఈసారి చూసుకుని ఆడాలి. అండ్ మిల్లర్, హోప్ఫుల్లీ మిల్లర్ విల్ బి బ్యాక్. మిల్లర్ కూడా ఇంజరీ ఉంది. అండ్ మిల్లర్ వస్తే మేబీ విలియమ్సన్ బయటికి వెళ్తాడా చూడాలి. అండ్ నాగేంద్రకు వేరే ఏం చేంజెస్ చేయవు. అండ్ ఆర్ఆర్లో కొంచెం బాల్ టర్న్ అవుతుంది కాబట్టి నూరు మళ్ళీ ఆడతాడు. అండ్ నాగేంద్ర ఆర్ఆర్ వాళ్ళు అయితే ఏం చేంజ్ చేయరు, బికాస్ సేమ్ టీమే వెళ్ళిపోతారు. బికాస్ వాళ్ళు లైక్ బ్యాలెన్స్ ప్రాపర్గా ఉంది ఇప్పుడు. అండ్ మనకి మిడ్ ఆర్డర్లో లైక్ జైస్వాల్ ఒకటి, అంటే బట్లర్ కూడా మన సెంచరీ కొట్టేశాడు. అండ్ ఒకరు ఫామ్లో రావాలి, అది వచ్చేసి జైస్వాల్. జైస్వాల్కి చాలా ఇంపార్టెంట్ మ్యాచ్. బికాస్ వరల్డ్ కప్ కూడా మనకి చాలా దగ్గరలో ఉంది. అండ్ మనకి జైస్వాలే వరల్డ్ కప్లో ప్రస్తుతానికి వరల్డ్ కప్కి రోహిత్ శర్మ అండ్ జైస్వాలే ఓపెనింగ్ వెళ్తారని అనిపిస్తుంది నాకు. సో దిస్ 4-5 innings ఆఫ్ జైస్వాల్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు హిమ్ అండ్ టు ఆర్ఆర్ ఆల్సో. బికాస్ జైస్వాల్ కూడా ఏమంటారు ఫామ్లోకి వచ్చేస్తే బట్లర్, జైస్వాల్, సంజు శాంసన్ అండ్ పరాగ్, బ్రిలియంట్ బ్యాటింగ్ లైనప్ ఇది. అండ్ కింద హిట్ మైర్ ఉన్నాడు, అశ్విన్ పైన పంపిస్తున్నారు. అండ్ డ్రూ జిరెల్. సో ఫెంటాస్టిక్ టీమ్ ఇది. సో లెట్స్ సీ జీటీ రేపు గెలుస్తుందా లేదా. సో కొంచెం 50-50 అనిపిస్తుంది. సో మనం త్వరగా ప్రిడిక్షన్లోకి వెళ్ళిపోయాం. సో రేపు మ్యాచ్ టైట్ కాబోతుంది. నాకు కొంచెం టైట్ అవుతుంది, లాస్ట్ వరకు వెళ్తుంది మ్యాచ్. కానీ మ్యాచ్ ఎవరు విన్ అవుతారంటే ఆర్ఆర్. నా ప్రిడిక్షన్ రేపు ఆర్ఆర్ఏ. బికాజ్ జీటీస్ పేపర్ లైక్ ఆన్ పేపర్ చూసుకున్నా కూడా ఆర్ఆర్ఏ చాలా స్ట్రాంగ్ ఉంది. అండ్ జైపూర్లో ఉంది. ఒకవేళ ఈ మ్యాచ్ అహ్మదాబాద్లో ఉంటే కొంచెం జీటీకి ఛాన్స్ ఇచ్చామని, కానీ ఇప్పుడు ఆర్ఆర్లో ఉంది అండ్ వాళ్ళు మంచి ఫామ్లో ఉన్నారు. జీటీ ఈస్ కమింగ్ ఫ్రమ్ లైక్ బ్యాడ్ మ్యాచ్. సో నాకెందుకో ఆర్ఆర్ది కాన్ఫిడెంట్ లెవెల్ ఎక్కువ ఉంటుంది అండ్ వాళ్ళు మంచి ఫామ్లో ఉన్నారు కాబట్టి నాకు మ్యాచ్ టైట్ అవుతుంది. జీటీ మంచి ఫైట్ ఇస్తుంది, కానీ ఆర్ఆర్ గెలుస్తుంది. ఎందుకు అంటే చిన్న లాజిక్ కూడా చెప్తాను. జీటీలో జీటీ ప్లస్ పాయింటే వాళ్ళ స్పిన్. రషీద్ ఖాన్, నూర్ వీళ్ళందరూ స్పిన్ బాగా వేస్తారు, సాయి సుదర్శన్ మేబీ. సో ఇప్పుడు దాంట్లో ఏంటంటే మనకి ఆర్ఆర్లో బట్లర్ బాగా ఆడతాడు స్పిన్, సంజు శాంసన్ బాగా ఆడతాడు స్పిన్, జైస్వాల్ క్లిక్ అయితే జైస్వాల్ స్పిన్ బాగా ఆడతాడు. దాని తర్వాత రేన్ పెరాగ్ స్పిన్ బాగా ఆడతాడు. అశ్విన్ పైనకి వస్తే అశ్విన్ బాగా ఆడతాడు, హిట్మైర్ బాగా ఆడతాడు. సో స్పిన్ని బాగా ఆడే బ్యాట్స్మెన్స్ ఉన్నారు ఆర్ఆర్లో. సో నాకు అందుకే ఏమనిపిస్తుంది అంటే ఒకవేళ ఫస్ట్ బ్యాటింగ్ అని కూడా మంచి స్కోర్ వస్తుంది, చేస్ చేయాలని కూడా చేస్తారు ఆర్ఆర్. సో నాకేమనిపిస్తుంది అంటే ఆర్ఆర్ ఈజ్ గోయింగ్ టు విన్ దిస్ మ్యాచ్. అండ్ మై ప్రిడిక్షన్ ఈజ్ ఆర్ఆర్ విల్ విన్ ద మ్యాచ్. అండ్ సెకండ్ రేపు సో ఎవరు స్కోర్ చేయబోతున్నారు. సో నాకు జీటీ పైన నాకేమనిపిస్తుంది అంటే జైస్వాల్ విల్ కమ్ బ్యాక్. సో జైస్వాల్ 30+ స్కోర్ చేస్తాడు అండ్ నూర్ 2 wickets తీస్తాడు. సో నాది ప్రిడిక్షన్ ఇది. ఆర్ఆర్ గెలుస్తుంది, జైస్వాల్ 30+ స్కోర్ చేస్తాడు అండ్ నూర్ 2 wickets తీస్తాడు. సో ఇది నా ప్రిడిక్షన్. సో మీకు ఏదైనా ప్రిడిక్షన్ ఉన్నా లైక్ మ్యాచ్ గురించి ఏమైనా మాట్లాడాలనుకున్నా, ఎవరు గెలుస్తారు ఏంటి, సో మీకు ఏమైనా ప్రిడిక్షన్ ఉంటే డెఫినెట్గా మీరు ప్రిడిక్ట్ చేయొచ్చు కింద కమెంట్ సెక్షన్లో. ఎవరైతే 3 points ఈ 3 బ్యాంగ్ ఆన్ కరెక్ట్గా ప్రిడిక్ట్ చేస్తారో వాళ్ళకి వాల్యూ జోన్ నుంచి ఒక మంచి గిఫ్ట్ కూపన్ వస్తుంది. సో చాలామంది ఆల్రెడీ గెలుచుకున్నారు. సో చూద్దాం నెక్స్ట్ మ్యాచ్ ఎవరు గెలుస్తారని. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇలాగే వీడియోస్ అని వాచ్ చేస్తూ ఉండండి. అండ్ ఐపీఎల్ ఇంకా చాలా పెద్ద సీజన్. సో ప్రతి ఒక్క మ్యాచ్ మాట్లాడుకుందాం అండ్ ఇలాగే మంచిగా హ్యాపీగా ప్రిడిక్ట్ చేసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ ఉన్నాం. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ డోంట్ ఫర్గెట్ టు like, share and subscribe Crunch TV. So thank you for watching. Keep watching IPL Talks with Yash. See you in the next episode.